తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది టీవీకే అధినేత ప్రధానంగా విజయ్. సో ముఖ్యంగా చెప్పుకుంటే సిపిఐ, సిపిఎం, విసికే చేతులతో టీవీకే భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితులే ప్రధానంగా కనబడుతున్నాయి. మూడు పార్టీలు విజయ్ పార్టీకి జై కొట్టకపోతే డిఎంకే, అన్నా డిఎంకే కూటమి తెరపైకి వంటూ ఊహాగానాలు మాత్రం తమిళ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మరోవైపు డిఎంకే, అన్నా డిఎంకే జత కడితే రాజీనామా దిశగా మాత్రం టీవీకే ఎమ్మెల్యేలు కనబడుతున్నారు. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు అంటూ కూడా టీవీకే పార్టీ చెప్తుంది. మరోవైపు అన్నా డిఎంకే ఎమ్మెల్యేల సంతకాలు సేకరిస్తున్నారు పళనిస్వామి. పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు తిరిగి రావాలంటూ కూడా పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. సో 118 నిరూపించుకోకపోతే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడేటువంటి అవకాశం లేదంటూ గవర్నర్ కుండబద్దలు కొట్టి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అన్నా డిఎంకే కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయా? టీవీకేకి ఇచ్చినటువంటి గడువు పూర్తి అయ్యేలోపు 118 సాధ్యం కాకపోతే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటూ కూడా గవర్నర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 107 మంది ఎమ్మెల్యేలు విజయ్తో కలిపి 108 స్థానాల్లో టీవీకే పార్టీ రాజీనామా దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.